ప్రైజ్ ది లార్డ్. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టును. క్రీస్తు ప్రభువు కన్య అయినటువంటి మరియ గర్భమున జన్మించక ముందే యెషయా ప్రవక్త ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఈ ప్రవచనాన్ని ప్రపంచానికి అందించారు. కన్యక గర్భవతి అయి కుమారుని కని ఆయనకి ఇమ్మానుయేలనే పేరు పెడుతుంది. యేసుక్రీస్తు వారు యుగయుగములకు ఉన్న దేవుడు, అల్ఫా ఒమేగా, మొదటివాడు కడపటివాడు ఆయనే. ఆయన ఆదియందు ఉన్నవాడు. అయితే మానవుని రక్షించడానికి ఆయన నరావతారిగా మానవ రూపంలో ఈ లోకానికి వచ్చాడు. అయితే కన్యక గర్భమున పాపము లేనివానిగా ఆయన లోకానికి వచ్చాడు. ఆయనకి ఏమని పేరుందంటే ఇమ్మానుయేలు అని. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడు అని అర్థం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన కారణం ఏంటంటే మనకు తోడుగా ఉండడానికి. దేవుడు మనకు తోడు అనే విషయాన్ని ప్రజలందరికీ తెలియచేయటానికి ఆయన వచ్చాడు. ఈరోజు ప్రపంచం తోడు కోసం వెంపర్లాడుతుంది. నా కష్టంలో నాకు తోడు ఎవరైనా ఉంటే బాగుండు, నా సంతోషంలో నాకు తోడుంటే బాగుండు, నా మనసులో భావాలు అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే బాగుండు, నా జీవితంలో నాకు తోడుగా నాకు సహాయంగా ఎవరైనా ఉంటే బాగుండని వెతుకులాడుతూ చాలామందిని తోడుగా కలిగి ఉంటున్నారు. అయితే ఆ తోడుగా ఉన్నవారే, ఆ సహాయం చేస్తారనుకున్న వారే చాలా సందర్భాల్లో వారికి కీడు చేసేవారిగా, వారిని ఇబ్బంది పెట్టేవారిగా, వారిని నశింపచేసేవారిగా ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. ఇటీవల బెంగళూరులో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, చాలా తెలివైనవాడు, ఒక డైరెక్టర్ పోస్ట్లో ఉన్నాడు ఆయన. ఒక ఉన్నతమైన విద్యను అభ్యసించాడు ఆయన. వివాహం చేసుకున్నాడు. భార్యను తోడుగా పొందుకొని జీవితాంతం ఆనందిద్దాం అనుకున్నాడు. ఒక కుమారుడినో కుమార్తెనో కూడా పొందుకున్నాడు. మరి వాళ్ళ మధ్యలో భయంకరమైనటువంటి గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఆర్థిక పరమైన గొడవలు స్టార్ట్ అయ్యి ఇద్దరు ఒకరినొకరు తిట్టుకోవడం, కొట్టుకోవడం. చివరికి ఆమె అతన్ని ఎంత అరెస్ట్ చేసిందంటే ఉన్నా భయంకరమైన జీవితమే, అతనితో లేకున్నా భయంకరమైన జీవితమే. నువ్వు నా కొడుకుని చూడడానికి వీల్లేదు, నువ్వు నాతో ఉండడానికి వీల్లేదు, ఒకవేళ నువ్వు నాకు డైవర్స్ ఇస్తే నాకు నెలకి ఇన్ని లక్షల రూపాయలు ఇవ్వాలంటూ ఏదో భయంకరమైనటువంటి టార్చర్ ఆమె చేయడంతో అంత చదువుకున్న వ్యక్తి, అంత జ్ఞానవంతుడైన వ్యక్తి మరి ఇంచుమించు ఎన్నో పేజీల సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఆయన చనిపోతూ నా జీవితంలో నా భార్య నాకు చేసిన ఈ టార్చర్ నేను తట్టుకోలేక మరణిస్తున్నానని తెలియజేశాడు. ఎంత భయంకరమైనటువంటి ఘటనలు ఈ ప్రపంచంలో జరుగుతున్నాయి చూడండి. ఎవరో తోడుంటే మనం బాగుంటాం అనుకుంటున్నాం, కానీ ఆ తోడుగా ఉండవలసిన వారే ప్లేట్ తిప్పేస్తున్నారు. భయంకరమైనటువంటి కీడుకు కారణమవుతున్నారు. జీవితాలే లేకుండా చేస్తున్నారు, జీవించకుండా చేస్తున్నారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో గొప్ప శుభవార్త ఏంటో తెలుసా? నీ కష్టంలో, నీ బాధలో, నీ వేదనలో, నీ శ్రమలో, నీ దుఃఖంలో తోడు కోసం వెంపర్లాడుతున్నావు కదా, ఆ తోడును అందించడానికి యేసుప్రభు లోకానికి వచ్చాడు. యేసుప్రభు నీతో ఉంటే కష్టం కష్టంగా నీకుండదు, బాధ బాధగా నీకుండదు. ఆయన నీకు సహాయం చేస్తారు, ఆయన నీకు ఆలోచన చెప్తారు, ఆయన నీకు ధైర్యం చెప్తారు, నువ్వు నడవవలసిన మార్గాన్ని నీకు బోధిస్తారు. కష్టాలు రావని కాదు, బాధలు రావని కాదు, కానీ వాటిలో నీకు ఆయన తోడుండి జలములలో పడి నువ్వు వెళ్ళినా అవి నీ మీద పారవు, అగ్నిలో నువ్వు వెళ్ళినా అవి నిన్ను కాల్చవు అని ప్రభు తెలియజేశారు. ఏ కష్టంలో బాధలో నువ్వు ఉన్నా, నా జీవితం పాడైపోతుందేమో, నేను నశించిపోతానేమో, నువ్వు భయపడక్కర్లేదు. ఆ కష్టం, ఆ బాధ నిన్ను మరింత శ్రేష్టమైన స్థానానికి తీసుకెళ్లేలా దేవుడిని తోడుంటాడు. అలా బైబిల్ గ్రంథంలో ఎంతో మందికి ఆయన తోడున్నాడు. ఆ తోడు నీకు కావాలంటే అందుకే యేసుప్రభు వచ్చాడు. అదే క్రిస్మస్. ఈరోజు యేసుక్రీస్తు ప్రభుని నీ గుండెల్లో నువ్వు చేర్చుకుంటే, ప్రభువా నీ తోడు నాకు కావాలి, ఇమ్మానుయేలు దేవా నువ్వు నాతో ఉండడానికి వచ్చావు, నీ తోడు నాకు కావాలని నువ్వు ఆయన ఆశ్రయిస్తే ప్రతి క్షణం, ప్రతి సందర్భంలో, ప్రతి చోట, ప్రతి విషయంలో ప్రభు నీకు తోడుగా ఉండి నీకు సహాయం చేసి నీకు ఆనందాన్ని ఇస్తారు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, ఇమ్మానుయేలు దేవునిగా మా కొరకు దిగి వచ్చిన తండ్రి, ఈ వాక్యం వినని బిడ్డలందరి జీవితంలో మీరు తోడుగా ఉండి ప్రతి విషయం ఆలోచన చెప్పి, ధైర్యం చెప్పి, వారున్న పరిస్థితి నుండి, వారున్న దీనస్థితి నుండి ఉన్నత స్థితికి వారిని చేర్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.